గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఒక చిన్న విషయం. ఈ మధ్య కాలంలో నేను బాగా వింటున్న పదం హిందుత్వం. ఈ హిందుత్వం అంటే ఏంటి? హిందుత్వం అంటే హిందూ మతం కాదు. ఇప్పుడు ఈ హిందుత్వవాదులందరూ కూడా హిందూ మతాన్ని అవలంబించేవాళ్ళే. కానీ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ హిందూ మతాన్ని అవలంబించే హిందువులందరూ కూడా హిందుత్వవాదులు కాదు. ఎందుకంటే హిందుత్వం అంటే హిందువులకు మాత్రమే ప్రయారిటీ ఇచ్చేటటువంటి ఒక భావన, హిందువులకి పెద్దపీట వేసేది. అంటే భారతదేశంలో మెజారిటీ హిందూ మతస్థులు ఉన్నారు కాబట్టి హిందువులు మాత్రం ఇక్కడ ఉండాలి. వేరే మతస్థులు ఉన్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఉండకూడదు. దే మస్ట్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెకండ్ గ్రేడ్ సిటిజన్స్. సో ఈ భావన అనేది ఫస్ట్ సావర్కర్ గారు ఆయన హిందూ మహాసభ, అంటే మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు 30లోనో 20లోనో ఇప్పుడు ఆ హిందూ మహాసభ ఐడియాలజీ దాని నుంచి వచ్చిన ఆయన ఒక బుక్ రాశాడు, హిందుత్వం అని. అది దాని తర్వాత గోవల్కర్ అనే ఆయన బంచ్ ఆఫ్ థాట్స్ అని రాశాడు. తెలుగులోకి పాంచజన్యం అనేది ట్రాన్స్లేట్ చేశారు దాన్ని. అంటే ఈ రెండు తీసుకుంటే ఈ ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ పుట్టుకకి మూలం ఈ భావజాలం. ఇదేంటంటే జస్ట్ జర్మనీలో హిట్లర్ యొక్క ఐడియాలజీని పోలి ఉంటుంది సింపుల్గా. అంటే ఏంది, జర్మన్స్ ఆర్ ద ఫస్ట్ అంటాడు కదా హిట్లర్. సో మా జాతి అంటే ఏదైతే ఇక్కడ మెజారిటీ పీపుల్ ఉన్నారో వీళ్ళదే ఈ దేశం, వీళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఉండాలి, వేరే మతస్థులకు ఉండకూడదు అనేటువంటి భావన ఆనాడు కూడా ఉన్నది రాజ్యాంగం రాయకముందు. ఇప్పుడు అంబేద్కర్ గారు 70% రాజ్యాంగాన్ని ఒంటి చేతితో సింగిల్ హ్యాండ్తో రాశాడు, అందరికి తెలుసు. కానీ అంబేద్కర్ గారు రాస్తే అట్లా పాస్ అయిపోలే రాజ్యాంగం. సెక్యులర్ లౌకిక రాజ్యం, ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక భారతదేశం, సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీ. సో ఇది ఎలా అయిందంటే ఆనాడు డ్రాఫ్ట్ చేసి ఇస్తే కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు, అక్కడ పార్లమెంట్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. నెహ్రూ గారు బ్రాహ్మడు, పటేల్ గారు వచ్చేసి ఆయన శూద్రుడు, అప్పర్ కాస్ట్ అయినా కూడా శూద్రుడు, వైశ్యులు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు భారతదేశంలో అన్ని గ్రూప్స్కి రిప్రజెంటేటివ్ లీడర్స్ వచ్చి ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. సెక్యులర్గా ఉంచుదామంటే ఎస్, ఎందుకంటే మనకి డైవర్సిటీ చాలా ఉంది భారత ఉపఖండంలో. ఈ దేశం కాదు, ఒక ఉపఖండం, రకరకాల జాతులు, రకరకాల సంస్కృతులు. ఒక టైంలో బౌద్ధం 1000 ఏళ్ళు ఉన్నింది. తర్వాత బౌద్ధం పడిపి మళ్ళీ సనాతన ధర్మం వచ్చింది, ఏది వైదిక ధర్మం, సనాతన ధర్మం ఉన్నారు కదా. సో అట్లా తర్వాత ఇస్లాం వచ్చింది, తర్వాత క్రిస్టియానిటీ వచ్చింది. రకరకాలుగా ఉన్నాయి. ఒక్క పర్టికులర్ భావాలని, ఒక బిలీఫ్స్ని తీసుకొని వాళ్ళకే హై ప్రయారిటీ ఇవ్వాలంటే పాసిబుల్ కాదు. లెట్ ఇట్ బి సెక్యులర్. ఈ యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటే ఈ భిన్నమైన సంస్కృతులు కలిసిన వాళ్ళు ఒకే ఒక తాటి కింద ఉండాలి అనేది సెక్యులర్ భావన. ఇప్పుడు చాలామంది హిందువులు రకరకాల దేవుణ్ణి కొలిచేవాళ్ళు, బాగా దైవభక్తి ఉన్నవాళ్ళు కూడా చూడండి, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు అదర్ రిలీజియన్స్లో. దే డోంట్ థింక్ అబౌట్ అదర్స్. ఇప్పుడు వాళ్ళు దే విల్ రెస్పెక్ట్. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వస్తే వాళ్ళతో కలిసి భోజనం చేస్తారు, హ్యాపీగా ఉంటారు, వాళ్ళ నమ్మకాల ప్రకారం వాళ్ళు వెళ్తారు. ఈ హిందుత్వ అనేది ఏంటంటే ఇది ఎక్స్ట్రీమిజం అనమాట, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. సో హిందువులకే ప్రయారిటీ ఉండాలి అనేది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు కదా. అది ఈ డిఫరెన్స్ తెలుసుకోవాలి ముందుగా. ఇప్పుడు ఏంటంటే చాలామంది సెక్యులర్ భావాలు ఉన్నటువంటి వాళ్ళు నాస్తికులే కావాల్సిన అవసరం లేదు, దైవభక్తి ఉన్న వాళ్ళు కూడా ఈ హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. డజంట్ మీన్ దట్ దే ఆర్ అపోజింగ్ హిందూ రిలీజియన్. హిందువులకు వ్యతిరేకం కాదు, వాళ్ళు హిందుత్వ భావనకి వ్యతిరేకం. ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలని కోరుకుంటున్నాను మిత్రులారా.